రెమాల్ తుపాను ఉధృతమై తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ రోజు అర్ధరాత్రి తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావం ఏపీపైన పెద్దగా ఉండదని చెప్తున్నారు. మరోవైపు తుపాను కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఉధృతమై తీవ్ర తుఫాన్గా కొనసాగుతోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ దక్షిణ నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలో, వెస్ట్ బెంగాల్, సాగర్ ఐలాండ్స్కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతోంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాన్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో 80 కిలోమీటర్ల వేగంతో, ఉత్తర బంగాళాఖాతంలో 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్పై తుఫాను ప్రభావం పెద్దగా ఉండదని చెప్తున్నారు. కానీ ఏపీలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు, 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట అధిక ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సాయంత్రం మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్ను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పంపించారు. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయన్నారు. ఫామ్ 13A పై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలన్నారు. ఆర్ఓ సంతకం సహా బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని చెప్పారు. ఫామ్ 13Aలో ఓటరు ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు అని ఈసీ స్పష్టం చేసింది. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణమని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని, అసలు ముద్దాయిని వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని చెప్పారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదని, హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే పోలీసులు అడ్డుకోలేదని, పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదన్నారు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీకి సిట్టిచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని, ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదని ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారన్నారు. టీడీపీ పిన్నెల్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా? అసలేం జరిగిందో విచారణ చెయ్యరా? కారంపూడిలో విధ్వంసకాండ జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నలు సంధించారు. టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదని, గొడవలను ఆపడానికి ప్రయత్నించలేదని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసిందన్నారు. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలన్నారు. ఎక్కడ వీటిలో 13వ తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు. 15వ తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు, వీఆర్ఓ ఇచ్చాడంటారు. దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా? వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖు సిట్ వెళ్ళింది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా ఏదోటి అక్కడ ఏమి జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు. మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్ వాళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు. వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి
ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ, దాడి జరిగిందని కానీ, దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ, ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదని, జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ అని విమర్శించారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయన్నారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారని అన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, R&B, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. జగన్ సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటుకాళ్ల కింద నలిపేయటం దుర్మార్గమన్నారు. సీఎం దోచుకుంటున్న లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్గా ఆయన మారిపోవటం దురదృష్టకరమని తెలిపారు. భూ కుంభకోణం చేసింది లేనిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తేలుస్తుందన్నారు. యోగా సర్వరోగాలకు దివ్య ఔషధం వంటిదని, ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో కొంత సమయం యోగాకు కేటాయిస్తే ఆరోగ్యవంతంగా జీవిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. ప్రాచీన కాలం నుండే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం, మనసుల మధ్య సమతౌల్యానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. అమరావతి యోగా మరియు ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేసవి ఉచిత యోగా తరగతుల ముగింపు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ మానవాళికి గొప్ప వరం యోగా అని, మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ముఖ్యంగా చిన్నారులు ఉదయం, సాయంత్రం టీవీ, సెల్ ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు అలసత్వానికి గురవుతున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు యోగాసనాల వైపు మక్కువ చూపేలా ప్రోత్సహించాలన్నారు. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహజ సిద్ధమైన సులభ మార్గం యోగా అన్నారు. ప్రజలలో మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాకు ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరూ యోగాసనాలను అవలంబించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ద్వారా హైపర్ టెన్షన్, థైరాయిడ్, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకుండా నిత్య యవ్వనవంతులుగా జీవించాలన్నారు. సర్వ రోగాలకు ఖర్చు లేని సరైన చికిత్స యోగాసనాలు మాత్రమేనని జాయింట్ కలెక్టర్ అన్నారు. అనంతరం అమరావతి యోగా మరియు ఏరోబిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ, 2017 నుండి తమ అసోసియేషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఏటా 2000 మందికి పైగా ఉచితంగా యోగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అందించిన వారికి ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందించడం జరుగుతుందన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఒక వరం అని విశ్రాంత ఐపీఎస్ అధికారి బి రమణకుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారిని బి ఉదయలక్ష్మి తెలిపారు. అట్టడుగు వర్గాల పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఉన్నవారితో పాటు లేని వాళ్లు కూడా ఆ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. నేటి నుండి పేద ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు విజయవాడ పటమటలోని పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా లభిస్తాయని అన్నారు. పటమట సోనా విజన్ షోరూమ్ రోడ్డులోని పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విశ్రాంత ఐపీఎస్ అధికారి బివి రమణకుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారిని బి ఉదయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకునే ముందు ఏ హాస్పిటల్లో అయినా అక్కడ నిపుణులైన, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారో లేదో చూసుకోవాలని సూచించారు. డాక్టర్ పీవీఆర్ చౌదరి జంగారెడ్డిగూడెం, మండపేటలో హాస్పిటల్ ప్రారంభించి సేవలు అందిస్తున్నారని,
ఆయనకు మంచి అనుభవం ఉందని, ఇప్పుడు విజయవాడలో కూడా హాస్పిటల్ ప్రారంభించారన్నారు. యూనివర్సల్ హెల్త్ కేర్ అందించేందుకు ఆరోగ్యశ్రీ ద్వారా ముందుకు రావటం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 14 విభాగాలలో నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని, ఆ సేవలను నిరుపేదలు ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పీవీఆర్ చౌదరి మాట్లాడుతూ, పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ధనికులకే కాదు పేదవారికి కూడా సూపర్ స్పెషాలిటీ సేవలను అందించాలని ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో పేదవారి కోసం తక్కువ వ్యయంతో వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా లభ్యమయ్యే సేవలని ఇక నుండి ఉచితంగా పీవీఆర్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్వైజర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకటరావు, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ తట్టి అర్జున్రావు, హాస్పిటల్ సీఈఓ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఎండి, వైద్యులు గుంటూరు వరుణ్, డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచి డాక్టర్స్ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నది. ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే, ఆరోగ్యశ్రీ కింద మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నదని అక్కడ జాయిన్ అయిపోకుండా ముందు డాక్టర్స్ని కూడా చూసుకోండి. ఈ డాక్టర్ మంచి డాక్టర్ బాగా చేస్తాడా, ట్రీట్మెంట్ బాగా చేస్తారా, ఆపరేషన్ బాగా చేస్తారా అని చూసుకుని ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ప్రజలందరి యొక్క మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పీవీఆర్ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ స్కీమ్ జరగటం అనేటువంటిది ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావాలి, ఇంకా బాగుండాలనేసి ప్రజలకి ఇంకా బాగా ఉపయోగపడాలని నేను కోరుకుంటూ, నిష్ణాతులైనటువంటి డాక్టర్లు పెట్టుకొని ముందుకు వచ్చారు కాబట్టి ఆ సర్వీసెస్ నిరుపేద వాళ్ళు, అర్బన్ ఏరియాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఈ హాస్పిటల్కే వెళ్ళాలి, ఈ హాస్పిటల్కి వెళ్ళకూడదు అనే రూల్ ఏమీ లేదు. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి డాక్టర్ని, ఇష్టం వచ్చినటువంటి హాస్పిటల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని లబ్ధి పొందుతారు అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో పీవీఆర్ వాళ్ళు ముందుండి మరింత సర్వీసెస్ ప్రజలకు అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ సర్వీసెస్ అందరికీ అందట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో పేషెంట్లు ఇబ్బంది అవుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు అవ్వకుండా మన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించామండి. ఈ కార్యక్రమంలో మా గురువు గారిని ఒకసారి అడిగితే నేను విజయవాడలో స్టార్ట్ చేయమని సార్ ఒక్కసారి 6 నెలల ముందు నాకు గైడ్ చేయడం వల్ల నేను యూనిట్ స్టార్ట్ చేయగలిగానండి. 6 నెలల ముందు 6 నెలల తర్వాత నేను చేయగలను అనుకున్నాను. కానీ డెఫినెట్గా నా కొలీగ్స్, డాక్టర్స్, నా ఫ్రెండ్స్, మా సిబ్బంది మొత్తం వీళ్ళందరూ నాకు సహాయం చేయడం వల్ల నేను మనం అందరం కలిసి ఈ టీం వర్క్లో ఈ యూనిట్ స్టార్ట్ చేయగలను సార్. ఈ సర్వీసెస్ అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి. అందరికీ ధన్యవాదాలు సార్. గుండెలో నెంబర్ ఆఫ్ స్టంట్స్ వేయటం కానీ, కాంప్లెక్స్ గుండె కేసెస్ తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా గత 7-8 సంవత్సరాలుగా మన విజయవాడ ప్రజానీకానికి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీన్ని పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మరింత ముందుకు, మరింత పేద మధ్యతరగతి ప్రజానీకానికి అందుబాటులో తీసుకొస్తున్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. భవిష్యత్తులో దినదిన మనం ప్రవర్ధమానం చెంది ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ఈ సర్వీసెస్ని ఇక్కడ బాగా ఇంకా డెవలప్ చేసి, ఇంకా నిన్న మాట్లాడారు ఆయన, అవసరమైతే 200 బెడెడ్ హాస్పిటల్ అయినా కట్టి, కొన్ని ఆస్తులు తీసేసైనా సరే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టి ఒక పూర్ కమ్యూనిటీకి, పూర్ పీపుల్స్కి బెటర్ సర్వీసెస్ విత్ ఎఫిషియెంట్ పీపుల్స్ ఇక్కడ ఈ ఊరిలో ఇవ్వాలని ఆయన సంకల్పించుకున్నారు. ఆ సంకల్పాన్ని మీ అందరూ ఆశీర్వదించి పెంచి ఇంకా దీన్ని ఆయన కాన్సెప్ట్ని పెంచాలని కోరుతూ, పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ చాలా బెటర్ అని కండ్లకుంట టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు తనపై దాడి చేశారని, అంతేకాకుండా తన కుటుంబం పైన దాడి చేసినట్లు వెల్లడించారు. తనను చంపేంత తప్పు ఏం చేశానని, వైఎస్ఆర్సీపీ చేస్తున్న రిగ్గింగ్ను అడ్డుకోవడమే తాను చేసిన తప్ప అని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు తనపై దాడి చేశారని తెలిపారు. టీడీపీ ఏజెంటుగా కూర్చునే ధైర్యం ఎవరిచ్చారంటూ దాడి చేశారని తెలిపారు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి తన కుటుంబం పైన దాడి చేసినట్లు తెలిపారు. వాళ్ల అనుచరులు తన పెద్ద కుమారుడి పొట్టపై తన్నారని, ప్రాణాలకు తెగించి టీడీపీ పోలింగ్ ఏజెంటుగా కూర్చున్నానని అన్నారు.
వెంకట్రామరెడ్డి కాళ్లు పట్టుకొని తమ వదిన బ్రతిమాలినా వదలలేదని మాణిక్యరావు అన్నారు. తన కుటుంబంపై ఆయనకు అంత కక్ష ఎందుకని అన్నారు. ఆయనకు భయపడి అధికారులు నోరు మెదపలేదని, తనపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదని తెలిపారు. డీఎస్పీ ఉండగానే తనపై దాడికి ఎత్తిరించారని అన్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం బెదిరించారని, పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాలా బెటర్ అని అన్నారు. తనను చంపేంత తప్పు ఏం చేశానని, వైఎస్ఆర్సీపీ చేస్తున్న రిగ్గింగ్ను అడ్డుకోవటమే తాను చేసిన తప్ప అని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళంతా తిరిగి నీ దగ్గరకు వచ్చారు సార్. అప్పుడు మా అన్నయ్యోళ్ళు, మా అన్నయ్య పిల్లలు, మా వదినోళ్ళు వాళ్ళు మొత్తం వాము వాయు, ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది, వాళ్ళు రారు, ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక వీళ్ళని సేవ్ చేద్దానే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలుపేశారు. నీ భార్య బిడ్డ వదిలేసి మళ్ళా వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన, మా పెద్దదిన. కాళ్ళు పట్టుకుంది. అయ్యా ఏం చేశారు, పిల్లలు ఏం చేశారయ్యా, మా మరిది కూర్చున్నారు, ఆయన మీద ఏమైనా చేసుకోండి, పసిబిడ్డలు ఏం చేశారయ్యా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు. అయ్యో, ఇంత భయానికి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్. ఏ గ్రామంలో, భారతదేశంలో చదువుకుని ఏ పుస్తకాలు చదవలేదు, ఏ సినిమాలో చూడలేదు. విక్రమార్కుడు అనే సినిమా చూసాం. ఆ సినిమాలో చంబల్లోయ అనేది చాలా భయానకంగా ఉంటుంది. 1000 గ్రామాలు చంబల్లోయ కలిస్తే మా కండ్లకుంట గ్రామం. ఈ కంప్యూటర్ 2024 ఏంటంటే 1000 చంబల్లోయ గ్రామాలు కలిస్తే మా కండ్లకుంట గ్రామం అంత భయంకరంగా ఉండదు. అంత భయంకరంగా ఉంటుంది సార్. అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తారు. వైసీపీ అధికారంలోకి రాదని అర్థమైన జగన్ కౌంటింగ్ రోజు ఆర్వోలను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకుని మోసాలు కుట్రలు చేసేందుకు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వ్యూహరచన చేశాడని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం అన్నారు. ఇప్పటికే హంపశయ్యపై ఉన్న జగన్కి కౌంటింగ్ తర్వాత రాజకీయంగా సిరిచ్చేదమని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి నియంతలా పాలించిన జగన్కి రాష్ట్ర ప్రజలందరూ ఓటుతో బుద్ధి చెప్పారని అర్థమైందన్నారు. గురునానక్ కాలనీలోని టీడీపీ విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి నియంతలా పాలించిన జగన్కి రాష్ట్ర ప్రజలందరూ ఓటుతో బుద్ధి చెప్పారని అర్థమైందన్నారు. అందుకే గతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్ఓను లొంగదీసుకొని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గెలిచినా ఓడిపోయినట్లు మోసపూరితంగా ప్రకటించినట్లు, ఈసారి భారీ స్థాయిలో ఆర్ఓలను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకొని గెలిచేందుకు కుట్రలు చేశాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం కోసం జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి కూడా సిద్ధపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల చివరి అంకమైన కౌంటింగ్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటమి భయంతోనే జగన్ ఆఖరి అస్త్రంగా ఆర్ఓలను లొంగదీసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాడని, అలాగే ఎన్డీఏ కూటమి కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేయడానికి కొంతమంది పోలీసుల సాయంతో వైసీపీ నాయకులు సమాయత్తమవుతున్నారని ఆరోపించారు. అధికారం కోసం జగన్ ఎదుటివారిని హతమార్చడానికైనా సిద్ధపడతాడంటూ విమర్శించారు. జగన్ ఎలాంటి దారుణాలకు పాల్పడకుండా ఈసీ అధికారులు ఈ కౌంటింగ్ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ రోజున ఎలక్షన్ కౌంటింగ్లో ఉండేటువంటి ఏజెంట్ల మీద ప్రత్యేకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్ఓల్ని ప్రతి నిమిషం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క కౌంటింగ్ ఏజెంట్ల మీద ఉంది. అక్కడ ఏజెంట్లని భయభ్రాంతులు చేయడం కోసం తను పోలీసు వ్యవస్థని, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణుల్ని సమాయత్తం చేస్తామన్నాడు. ఆ సమాయత్తం చేయటం ఎట్లా అంటే మాబ్ ఆపరేషన్ చేయబోతా ఉన్నాడు. ఆ మాబ్ ఆపరేషన్ అంటే మనందరికీ తెలిసినటువంటి అంశమే. సామభేద దండోపాయాలు, యుద్ధం చేసేటప్పుడు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన నేపథ్యంలో చివరికి అతను ఎదుటి వాళ్ళని హతమార్చడానికైనా సిద్ధపడతాడు అధికారం కోసం. అటువంటి ప్రక్రియ ఈ రోజున జరగబోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గణనీయమైనటువంటి మెజారిటీతో ప్రజలందరి యొక్క ఓట్లతో గెలుపు నిక్షిప్తమై ఉంది. దాన్ని ప్రకటించడమే తరువాయి. అందువల్ల ఒక్కటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తస్మా జాగ్రత్త.
దండకారుణ్యంలో ఆదివాసాల మరణ హోమాన్ని నిలిపివేసి అక్కడి ఉద్యమకారులతో చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఆపరేషన్ ఖగాన్ పేరిట మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే పేరిట కేంద్రం, ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం సంయుక్తంగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఆదివాసీలను కాల్చి చంపారని ఆరోపించారు. నిక్షిప్తమైన సహజ వనరులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలనే కుట్రతో మావోయిస్టులు ఆదివాసీలను మారణ హోమాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థికపరమైనటువంటి వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే 400 సీట్లు వస్తాయి పార్లమెంట్లో అని చెప్పేసి బీరాలు పోతూ ఉన్నాడు. అక్కడ ఉండే మీడియా ప్రతినిధులను కానీ ఇతర పార్టీలని, కాంగ్రెస్ కానీ లేదా సిపిఐ కానీ సిపిఎం కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఆ నిజ నిర్ధారణకు వెళతారు అని చెప్పేసి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో ఈరోజు అమిత్ షా ప్రభుత్వం అట్లనే ఒక ఆదివాసీని ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆదివాసీని రాష్ట్రపతికి పెట్టామని, ఆదివాసీని ముఖ్యమంత్రిగా పెట్టామని చెప్పేసి ఒకవైపు చెబుతూ ఆదివాసీల హననానికి, జాతి హననానికి పాల్పడుతున్నాడు. దీని పట్ల ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆలోచించి బీజేపీ ఏతర రాజకీయ పక్షాలు, విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై ఈ ఆదివాసీల హననాన్ని ఆపండి అని నినదించాలి అని చెప్పేసి కోరుతూ మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతున్నారని, దానికి కారణం మనం తీసుకునే ఆహారమేనని వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ కో-అడ్మిన్ పెనుమత్స శ్యామ్ ప్రసాద్ అన్నారు. రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడంలో అనేక రుగ్మతల బారిన పడుతున్నారని చెప్పారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు తీసుకోవడం ఒక్కటే పరిష్కార మార్గమని తెలిపారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా పటమట ఫన్ టైమ్స్ క్లబ్లో ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. పర్యావరణ హితంగా వివిధ రకాల మొక్కల పెంపకంపై వీడియో ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ కో-అడ్మిన్ పెనుమత్స శ్యామ్ ప్రసాద్, అడ్మిన్ లీలాకుమారి మాట్లాడుతూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు తీసుకోవటం ఒక్కటే పరిష్కార మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేయాలని ఉంటుందని, కానీ చేయటానికి భూమి లేదన్నారు. సొంత ఇల్లు ఉన్నవారు మిద్దె మీద కొన్ని కుండీలు పెట్టుకొని కూరగాయలు పండించుకోవచ్చని చెప్పారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా వీటిని పండించుకోవచ్చని తెలిపారు. మనం పండించలేని ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఇంట్లో కూడా ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఎవరూ లేరండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటున్నారు దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం అని చెప్తున్నారు. సో ఇటువంటి విషాలతో కూడినటువంటి ఆహారాన్ని తినడం వల్ల మనకి చాలా సమస్యలు అయితే ఎదురవుతుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయిన కూరగాయలే కానీ, బియ్యమే కానీ ఇట్లాంటివి తినడం. జనరల్గా ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేయాలని ఉంటుంది, కానీ వ్యవసాయం చేయడానికి ప్రతి ఒక్కరికి భూమి లేదు. కాకపోతే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు వాళ్ళ మిద్దె మీద కొన్ని కుండీలు పెట్టుకొని కూరగాయల వరకు పండించుకోవచ్చండి. సో ఇదంతా కూడా గో ఆధారంతో సంబంధించిన ఉత్పత్తులతోటి మనం పండించుకోవచ్చు. అనంతరం ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ పూర్ణ రాజేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరికీ జబ్బులు రావడానికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యం, రసాయనాలతో పండించిన ఆహార ఉత్పత్తులు తినడం, బయటి ఆహారం తీసుకోవటమేనని అన్నారు. మధుమేహం, హైపర్ టెన్షన్, ఒత్తిడి, క్యాన్సర్ రావడానికి కారణం మనం తీసుకునే ఆహారమేనని తెలిపారు. బయట లభించే జంక్ ఫుడ్స్ ప్రాణాంతకరంగా మారుతున్నాయని అన్నారు. అందుకని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను వాడాలన్నారు. భూమిని కాపాడుకోకపోతే మనకు మనుగడ లేదన్నారు. లేటెస్ట్ రీసెర్చ్ మనం బయట దొరికేటువంటి ఆహారం తినడం, అలాగే కలుషితమైనటువంటి వాతావరణం, మన పంటలు కూడా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తోటి పండుతున్నాయి కాబట్టి వాటి వల్ల మెయిన్గా ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ముందు మన అందరికీ కూడా డయాబెటీస్ వచ్చినా, హైపర్ టెన్షన్ వచ్చినా, స్ట్రెస్ ఎక్కువైనా, ఈవెన్ క్యాన్సర్ రావడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం మనం తీసుకున్న ఆహారం. అందులో బయట దొరికే జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాణాన్ని తీసేటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధిని కలుగజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే మనం పాత రోజుల్లో లాగా గో ఆధారిత వ్యవసాయాన్ని పెంచుకోవాలి, గోమాతని పెంచుకోవాలి. తర్వాత ఆర్గానిక్ కల్టివేషన్, ఇప్పుడు ఎక్కువగా అందరికీ ఏంటంటే బాల్కనీలు, ప్లేస్లు అసలు ఏమి ఉండట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.